హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎన్ హ్యాండ్మేడ్. సో ఈరోజు ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి అయితే డిస్కస్ చేద్దామని అయితే వచ్చానండి. సో మన బిజినెస్ పర్పస్ మీదే కొన్ని డిస్కషన్స్ అయితే చేద్దాము. సో రీసెంట్గా మనకి యూట్యూబ్లో బాగా సంచలనం సృష్టించింది ఏంటి అని అంటే అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళది ఆడియో అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి డిస్కస్ చేద్దాం. దాని గురించి ఎందుకండి అందరు అదేనా చెప్పేదని అయితే మీరు అనుకోవచ్చు. సో దానివల్ల మన బిజినెస్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. అంటే ఆమె ఆడియో వల్ల కాదు, ఆమె పికిల్స్ వల్ల కాదు, ఆమె నోటి ధూళ. అంటే ఎవరికైనా సరే మెయిన్ కావాల్సింది పేషెన్స్ అండి. కస్టమర్ మనల్ని ఏదో అన్నారని చెప్పేసి మనం రివర్స్లో ఏదన్నా అంటే ఆ ఇంపాక్ట్ అంతా కూడా మన బిజినెస్ మీదే పడుతుందని అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. సో అందరు ఏం చెప్తున్నారు, ఆమె ఇట్లా చేసింది, ఆమె అట్లా మాట్లాడింది, అది ఇది అని అంటున్నారు. బట్ మనం ఒకటి వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే తనని కూడా కొంతమంది కస్టమర్స్ చాలా వైలెంట్గా తిట్టారు. అసలు అవి ఒక ఆడపిల్లని తిట్టే మాటలే కాదు చెప్పాలంటే. సో తన తరపున మనము అలా ఆలోచిస్తే తన వేలో తన అన్నది కరెక్ట్, మన వేలో మనం అన్నది కరెక్ట్ అని అయితే మనం అనుకుంటాం ఎప్పుడైనా. సో ఎప్పుడైనా కాయిన్కి టూ ఫేసెస్ ఎలా ఉంటాయో ఒక తప్పుకి ఇద్దరు మనుషులు ఖచ్చితంగా కారణమయ్యే ఉంటారు. సో మెయిన్గా అందరు ఏం చేస్తున్నారు, ఈ ఆడియోని బట్టకొచ్చి యూట్యూబ్లో తెగ వైరల్ చేసేస్తున్నారు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా మ్యాటర్ వస్తే ఆ ఆడియో ఏ పర్సన్కి అయితే పెట్టారో ఆ పర్సన్ ఒకళ్ళకైతే నన్ను ఇలా అన్నారండి, కొంచెం మీరు మీ ఛానల్లో చెప్పండి అని అయితే ఒకళ్ళకి పెట్టారంట. సో ఓకే, ఆ పర్సన్ చెప్పారు కాబట్టి ఆయన చేయడం ఓకే, కరెక్ట్గానే ఉంది. మిగిలిన వాళ్ళకందరికీ ఏంటండి, అసలు ఎక్కడ చూసా యూట్యూబ్ ఓపెన్ చేసే చాలు ఇదే గోల, ఇదే రచ్చ. మీరు చేసే పనుల వల్ల వేరే పికిల్ బిజినెస్ వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే రివ్యూస్ ఇస్తే మనకి బాగా యూట్యూబ్లో వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ డబ్బులతో వాళ్ళు కొనుక్కొని అది బాగుండని బాగోపోని ఓ వైరల్ చేసేస్తున్నారు. బాగున్నా సరే బాగాలేదని అయితే చెప్తున్నారు. ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్సే తీసుకుంటే 70% ఆఫ్ ద పీపుల్, నేను కొన్ని చూశాను ఛానల్స్ వాళ్ళల్లో, ఇన్స్టాగ్రామ్లో అయితే వాళ్ళ పికిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకళ్ళు జెన్యున్గా అయితే రివ్యూ ఇచ్చారు. సో కొంతమంది బాగున్నాయని చెప్పారు, కొంతమంది బాగాలేవని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మన విషయమే తీసుకుంటే స్పైసీ నచ్చే వాళ్ళకి కారం తక్కువ అయితే బాగాలేదని చెప్తారు, స్పైస్ నచ్చని వాళ్ళకి కారం ఎక్కువ అయితే నచ్చలేదని చెప్తారు. ఇప్పుడు నాకు స్పైస్ ఎక్కువ ఇష్టం కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇన్కేస్ స్పైస్ తక్కువగా వాడచ్చు, పికిల్స్ అంటేనే కొంచెం కారం ఉంటే తినలేవరు అని చెప్పేసి స్పైస్ తక్కువ ఉండొచ్చు. సో నాకు నచ్చేది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చేది నాకు నచ్చకపోవచ్చు. యూట్యూబ్లో ఏం చేస్తున్నారంటే ఈ పికిల్స్ పేర్లు చెప్పేసి వీళ్ళ రివ్యూ చేయండి, వీళ్ళ రివ్యూ చేయండి అని అయితే అడుగుతున్నారు. మీకు ఒకవేళ తినబుద్ధి అయితే కొనుక్కొని తినండి, అంతే తప్ప రివ్యూస్ అయితే అడగకాకండి. ఎందుకంటే ఇప్పుడు నన్ను అడుగుతారు, నాకు నచ్చింది, నచ్చిందని చెప్తా నేను, కొంటారు మీరు, మీకు నచ్చదు ఏమంటారు, ఇలా పలానా అమ్మాయి బాగుంది అని చెప్పి రివ్యూ ఇచ్చింది, కొంటే అసలు బాగాలేదు అనేది మీరు అంటారు. నాకు నచ్చింది మీకు నచ్చాలని ఏమన్నా రూలా లేదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రివ్యూస్ ఇవ్వడం అయితే మానేయండి పికిల్స్ మీద. ఇంకొక విషయం, ఇది మన బిజినెస్ మీద ఇంపాక్ట్ పడిద్దని అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, అది ఎందుకు అని అంటే కస్టమర్ నాట్ ఓన్లీ అలేఖ్య చిట్టి పికిల్స్ అండి, మిన్నీ ఇంటి రుచులు వాళ్ళని కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు. సో నేను పికిల్స్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే మాది మేమే ప్రిపేర్ చేసుకుంటాం, కొనుక్కోవాల్సిన పని అయితే లేదు. ఎక్కువ శాతం పికిల్స్ కొనే వాళ్ళల్లో ఆడవాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారండి. సో ఒక లేడీని కూడా తిట్టారని అయితే అన్నారు. సో దానికైతే ఓకే, లేడీస్ని అంత తిట్టడం అయితే బాగాలేదు, వాళ్ళు కూడా నోటుదుల తగ్గించుకుంటే బాగుండేది. సో ఏంటంటే అక్కడ అవతల అమ్మాయిలే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్లో చూస్తే వాళ్ళకి పెట్టిన మెసేజెస్ మగవాళ్ళు ఎట్లా పెట్టారంటే, పికిల్స్ అయితే కొనం కానీ మీ ముగ్గురు రేట్ ఎంత అయితే చెప్పండి అని అయితే ఒక మెసేజ్ నేను కూడా చదివాను. ఆమెకి తగ్గట్టుగా అయితే మెసేజ్ చేసింది, దాంట్లో కూడా ఆమె వల్గర్గానే మెసేజ్ చేస్తే దాన్ని ట్రోల్స్ చేశారు. అబ్బా ఇలాంటి అమ్మాయిలు ఉండాలి, అమ్మాయిలు ఇంత ఏమంటారు బ్రేవ్గా ఉండాలి, ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలి అలాంటి సమాధానమే చెప్పిందని అయితే అప్పుడు ఆమెను లేపేసిర్రు, మొలక చెట్టు ఎక్కించారు. సో ఇప్పుడు ఆమె కూడా ఆడియో రిలీజ్ ఇన్ కేస్ వాళ్ళ చెల్లి ఏం చెప్పారంటే ఇట్లా వేరే వాళ్ళకి పెట్టబోయి మీకు వచ్చిందండి, వాళ్ళు మమ్మల్ని చాలా దారుణంగా తిట్టారు,
బై మిస్టేక్లో అది మీకు వచ్చిందని అయితే చెప్పారు. అసలు పికిల్స్ తీసుకుంటే తీసుకోండి, అసలు అయినా ఏం అవసరం అండి, ఇంట్లో చేసుకునే పని లేదా? ఇంట్లో చేసుకోలేవరా? మేమున్నాము, ఇంట్లో చేసుకోవట్లేదా? ఆడవాళ్ళే ఎక్కువగా కొంటున్నారండి. ఒకవేళ ఇన్ కేస్ మేము జాబ్స్ చేస్తున్నామండి, ఎలాగండి మేము ఎలా పెట్టుకోగలని చెప్పండి అంటే, మన మమ్మీస్ ఉంటారు, మన మదర్ ఇన్ లా ఉంటారు, వాళ్ళు మనకి ఏదైనా సరే పెట్టి పంపిస్తూనే ఉంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ అండి. యూట్యూబ్ ఎందుకు? కంటెంట్ క్రియేటర్స్ కోసం యూట్యూబ్ అనేది ఉంది. మీ నుంచి ఏదైనా కంటెంట్ వస్తే నలుగురికి ఉపయోగపడాలనేదే మన సమాజం ఎలా ఉందంటే, నేను ఎవరినైనా సపోర్ట్ చేస్తే ఇన్ కేస్ వాళ్ళు మీకు నచ్చకపోతే నన్ను కూడా ట్రోల్ చేసి పడేస్తారు. ఇప్పుడు నేను ఈమె గురించి చెప్పాను కదా, నన్ను ట్రోల్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ నాకు అనిపించింది నేను చెప్పాను. సో మన బిజినెస్ మీద ఇంపాక్ట్ ఎందుకు పడుతుందని నేను అన్నానంటే, మనకు మెయిన్ కావాల్సింది పేషెన్స్ అండి. కస్టమర్ మన ఎన్ని అన్నా సరే మనం పట్టించుకోకుండా ఉండడమే మంచిది. ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయడమే మంచిది అనమాట. ఏమంటారు, ఎదిగేటప్పుడు ఒదిగి ఉండాలి, ఎదిగాక అన్ని మూసుకో. వాళ్ళు ఎన్నన్నా మేము ఇలా మూసుకొనే ఉండాలా, వాళ్ళు ఎన్ని తిట్టినా మేము పట్టించుకోకుండా ఉండాలా అని అయితే మీకు ఒక క్వశ్చన్ ఉంటే వాళ్ళకి కోపం రాకుండా సమాధానం అయితే చెప్పండి, ఓకేనా? సో నన్ను కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టర్ చూసి నేను దాని కింద నార్మల్గా మెసేజ్ చేశాను. ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మనకి అన్ఎంప్లాయిడ్ ఉంటారు కదా స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ పీపుల్కి 3 to 5 lakhs ఇస్తున్నారు. ఆ పోస్టర్ కింద నేను నార్మల్గా ఓసీ వాళ్ళకి జాబులు లేకపోయినా పర్లేదు అనుకుంటా వీళ్ళకి అని పెట్టానండి. అలా పెట్టానో లేదో ఒక బ్రదర్ అయితే 100 ఎకరాలు ఉంచుకొని కూడా మీరు ఈబీసీ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవట్లేదా అని అయితే పెట్టారు. సో నేను అన్నదానికి ఆ అన్నదానికి ఏమైనా సంబంధం ఉందా? నేను ఎమ్మటే అన్నకి కోపం రాకుండా, ఈబీసీ సర్టిఫికేట్ కావాలంటే మనకి మినిమం 4 acres ఉండాలండి. అంతకంటే ఎక్కువ ఉంటే మనకు అసలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ సర్టిఫికేటే రాదు. అది మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలిసిద్ది. 100 ఎకరాలు ఉన్నాయి మీకంటే మీరు ఏమైనా చూసారా వచ్చి? నాకు 100 ఎకరాలు ఉన్నాయి. ఓసీ వాళ్ళకి గవర్నమెంట్ జాబులు లేవని చాలామంది ఫ్రస్ట్రేషన్లో అయితే ఉన్నారు. సో ఇలా 100 ఎకరాలు ఇదంతా పర్సనల్ అండి. మీరు అలా ఏంటి ఒక అమ్మాయిని కించపరచడం లాంటిది అలాంటి మెసేజెస్ అయితే మాకు నచ్చవు. సో నేను తిట్టాలనుకుంటే తిట్టొచ్చు, కానీ నాకు అంత అవసరం లేదు. తిట్టాల్సినంత అవసరం నాకే ఉంది. ఆడ 4 acres కంటే ఇయరని ప్రతి ఒక్కడికి తెలుసు. నీకు తెలియకపోతే తెలియనట్టుండు బ్రదర్, అంతేగాని ఎలా అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకు. అలాగే యూట్యూబ్లో కూడా నేను ఒక సెట్ ప్రిపేర్ చేసినప్పుడు దానికి 149 రూపీస్ పెట్టానండి. 6 బ్యాంగిల్స్ సెట్ అనమాట. అటు ఇటు 2 బ్యాంగిల్స్ 2 కట్ వస్తాయి, 4 బ్యాంగిల్స్ ఏమో 4 కట్ వస్తాయి అనమాట. నేను 149 రూపీస్ అని పెట్టినప్పుడు ఒక ఆమె అయితే 149 రూపీసా, ఇక్కడ కోటి సెంటర్లో కోట్ వస్తాయి అని చెప్పారు. వస్తే కొనుక్కోవచ్చు అండి తక్కువకి ₹1. ఇప్పుడు నేను 149 రూపీస్ పెట్టాను, 148 రూపీస్కి ఎవరైనా ఇస్తే 148 రూపీస్కి కొనుక్కోండి, అంతే తప్ప మనం ఇంత కష్టపడి వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని అప్లోడ్ చేస్తే ఎవరో వచ్చి నెగిటివ్ కామెంట్ చేసినంత మాత్రాన మన బిజినెస్ పడిపోద్దని అయితే కాదు. నన్ను ఇలా అన్నా సరే నేను అసలు పట్టించుకోలేదు. ఒకటే చెప్పాను, తక్కువకి వస్తే తక్కువకి తీసుకోండి సిస్టర్, ఏం పర్లేదు, మంచిదే కదా అని అయితే నేను పెట్టాను. ఆమె అట్లా అనడం వల్ల నా దగ్గర తీసుకోకుండా అయితే లేరు, తీసుకున్నారు. ఆ మెసేజ్ని ఇగ్నోర్ చేశారు. ఏంటి అని అంటే అందరికీ తెలుసు దేని ప్రైస్ ఏంటి అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు నేను తక్కువకి ఇస్తున్నాను కాబట్టి నా దగ్గర తీసుకున్నారు. అదే సెట్ని నేను 500 చెప్తే తీసుకోరు, ఎందుకంటే అది అంత కాస్ట్లీది కాదు కాబట్టి. సో ఒకటే విషయం, మీరు కామెంట్స్ చేసే ముందు ఆలోచించి చేయండి. అనవసరంగా నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు ప్లీజ్, దయచేసి. సో ఇంకొక విషయం ఏంటి అని అంటే, దీనివల్ల మన బిజినెస్ ఇంపాక్ట్ అయిద్దని నేను ఊరికే అంటున్నాను అయితే అనుకోవద్దు. పేషెన్స్ కోసం అయితే మనకి మెయిన్ కావాల్సింది అయితే పేషెన్స్ అండి. ఓపిక పట్టాలి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం ఓపిక నశించితే బిజినెస్ అయితే డౌన్ అయిపోద్ది. ఇప్పుడు వాళ్ళు చేసింది, పికిల్స్ వాళ్ళు చేసింది కూడా అదే. వాళ్ళు ఓపిక పట్టలేకపోయారు. వాళ్ళు ఏమంటున్నారు, 11 months నుంచి మాకు ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తుంటే చూసి 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 ఆ బాధ తట్టుకోలేక ఉబ్బిపోయి పొంగిపోయామని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఎంత ఉబ్బిపోవాల్సి వచ్చినా, ఎంత పొంగిపోవాల్సి వచ్చినా మీరైతే అనవసరంగా నోరు జారొద్దు, బిజినెస్ పడిపోయేటట్టు అయితే చేసుకోవద్దు. వాళ్ళ పికిల్స్ చాలా బ్రాండెడ్గా అయితే అందరికీ తెలిసింది, అందరూ బాగా కొన్నారు స్టార్టింగ్లో. సో ఆ బ్రాండ్ని అయితే పోగొట్టుకోవద్దండి. ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా సరే ఆ బ్రాండ్ని అయితే
పోగొట్టుకోవద్దు. మెయిన్లీ స్మాల్ బిజినెస్ వాళ్ళండి, కొంచెం పేషెన్స్తో అయితే వెయిట్ చేయండి. తప్పకుండా మనకి సక్సెస్ అనేది పక్కాగా వస్తుంది. మనం ఎప్పుడైనా పేషెన్స్తో ఎదురు చూస్తేనే సక్సెస్ అనేది మనకి తొందరగా వచ్చే అవకాశాలు. నేను వాళ్ళని సపోర్ట్ చేశానని నన్నైతే ట్రోల్ చేయమాకండి ప్లీజ్. దయచేసి ఈ ట్రోల్స్లో నన్నైతే ఇరికించమాకండి. నాకేమనిపించిందో అది నేను మీ ముందు చెప్పాలనుకున్నాను, అంతే తప్ప ఏది కాదు. అమ్మాయిల్ని తిట్టడం అబ్బాయిలుగా తప్పు, మీది తప్పు. ఆడదానికి ఆడదే శత్రువు అనడానికి కూడా ఆమె ఒకటైతే మెసేజ్ చూపించింది. స్టార్టింగ్లో ఒక అమ్మాయి వాళ్ళని ఎంత బండబూతులు తిట్టిందో అది కూడా మెసేజ్ చూపించింది. సో ఆడదానికి ఆడదే శత్రువు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో మీకు ఓపిక ఉంటే చేసుకోండి, ఓపిక లేకపోతే మన దగ్గరలో ఉండే షాప్స్లో కొనుక్కోండి. ఇప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళు కూడా చేసిస్తారు. ఇలా మన ఊళ్ళల్లోనే చేసే వాళ్ళు కూడా ఉంటారండి. సో మీకు ఎక్కడి నుంచో తెప్పియాలి, ఛార్జెస్, షిప్పింగ్ ఛార్జెస్ కేజీకి 200 300 తీసుకుంటున్నారంటే ఇంటి పక్కన వాళ్ళని వదిలేసి అమెరికా పోయి కొనుక్కుంటా అంటే ఏమన్నా బాగుంటుందా? ఎవరు చేసినా అదే పచ్చళ్ళు. సో ఒకసారి అయితే థింక్ చేయండి. నేనేం చెప్పాలనుకున్నానో దయచేసి యూట్యూబ్లో ఏదైనా కంటెంట్ ఉండే వీడియోస్ అయితే పెట్టండి. ఇప్పుడు మనకి హైదరాబాద్లో యూనివర్సిటీది 400 ఎకర్స్ది మనకు ఒక న్యూస్ వచ్చింది. సో దాని గురించి చెప్పిన ఒక అందం కానీ ఈ పనికిరాని పికిల్స్ గురించి స్టూడెంట్స్, వందల మంది స్టూడెంట్స్ ఎంత పోరాటం చేశారో మనం కూడా చూసాము. సో అలాంటివి ఏమన్నా చేస్తే ఉపయోగపడేటట్టుగా ఉండాలి. సో మన యూట్యూబర్స్ కొంతమంది అయితే ఏదైతే ఉపయోగపడతాయో అవే చేస్తారు. సో జస్టిస్ కోసం నిలబడే వీడియోస్ చేయమని అయితే నేను చెప్తున్నాను. అలాగే కొంచెం కంటెంట్ ఉన్నవైతే చేయడానికైతే ట్రై చేయండి. సో అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ చేసి మా టైము వేస్ట్ చేయొద్దు. సో ఇది అందరికీ తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను తప్ప ఎవరిని నెగిటివ్గా ఉద్దేశించి అయితే కాదు. సో యూట్యూబర్స్ మంచి కంటెంట్ ఉన్నవి చేస్తే బాగుంటుందని అయితే నా ఉద్దేశం. ఇంత మంచి కంటెంట్ చేసినా సరే వ్యూస్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళని అయితే కొంచెం సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. పనికిరాని వీడియోస్కి అయితే వేలల్లో వస్తున్నాయి వ్యూస్, ఉపయోగపడే వాటికైతే అసలు ఎలాంటి వ్యూస్ లేవన్నమాట. సో జనాలు కూడా ఏం చేస్తున్నారంటే మనకి ఏ న్యూస్ అయితే మంచిగా వినసంపుగా ఉంటుందో అట్లాంటి న్యూస్లే చూస్తున్నారు తప్ప మనకి ఏది ఉపయోగపడిద్దో అదైతే చూడరనమాట. సో ఫైనల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టైం వేస్ట్ చేసుకోకుండా కంటెంట్ ఉండే వీడియోస్ చేయదలుచుకుంటే యూట్యూబ్లో చేయండి. ఇలాంటి చెత్త వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేయొద్దు. జస్టిస్ కోసం నిలబడే వీడియోస్ చేయండి. సో నేను వాళ్ళని సపోర్ట్ చేశానైతే నేను చెప్పట్లేదు, వాళ్ళది తప్పు ఉంది, యువతల వాళ్ళది కూడా తప్పు. యూట్యూబ్లో ఏదైనా వీడియో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే భయం వేస్తుందండి. ఎవరు ఎక్కడ ఏది ట్రోల్ చేస్తారో తెలీదు, ఏం నెగిటివ్ కామెంట్స్ వస్తాయో తెలీదు. అనవసరంగా ఆ కామెంట్స్ చూసి మనం బాధపడాల్సి వస్తుందని చెప్పేసి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కూడా అసలు క్రియేట్ చేయకుండా ఉంటున్నారనమాట యూట్యూబ్. సో ఎక్కడైనా మనిషి ఎదిగేటప్పుడు నెగిటివ్గా చూడడం అయితే మానేయండి. ఫస్ట్ పాజిటివ్ కోణంలో చూసిన తర్వాత వీళ్ళకి ఇది సెట్ కాదు అనుకున్నప్పుడు నెగిటివ్ కోణంలో చూడాలన్నమాట. సో మేము స్క్రీన్ ముందుకు రాకపోవడానికి కూడా ఇదే కారణం. మనం చేసే పనిలో మంచిగా అనిపిస్తే చాలు, మనిషి కనిపించక్కర్లేదు అని అయితే కొంతమంది అనుకొని యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ కానీ ఇంకా వేరే వీడియోస్ కానీ చేస్తున్నారు. కానీ జనాలు ఏం చేస్తారు, మనుషులు కనిపించే వీడియోలకి ఎక్కువ లైక్ చేస్తున్నారు, అందులో కంటెంట్ ఉండకపోని. సో ఇట్లాంటివి అయితే మానేస్తే బెటర్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో దయచేసి నన్నైతే ట్రోల్ చేయమాకండి. నాకైతే సో దయచేసి ఎవరికైనా ఇది బ్యాడ్గా అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ అండి. సో ఎవరికైనా నచ్చకపోతే నా వల్ల ఎవరైనా ఫీల్ అయ్యంటే కనుక వాళ్ళకు కూడా రియల్లీ సారీ. సో నా వీడియో ఎలా అనిపించింది, ఇన్ కేస్ మీకు ఒకవేళ నేను చెప్పింది జెన్యున్గానే ఉంది అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం. సో ఈ విషయం చెప్పడం కోసమే నేనైతే స్క్రీన్ ముందుకు వచ్చాను తప్ప వేరే విషయాల గురించి అయితే కాదు. సో బిజినెస్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, బిజినెస్ స్టార్టప్స్ గురించి. సో కావాలా వద్దా అనేది ఒక కామెంట్ అయితే చేసేయండి. సో అంతే అండి, బాయ్.